నమస్తే, వెల్కమ్ టు శ్రీపవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇసుక ఆన్లైన్ బుకింగ్ పోర్టల్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇసుక అక్రమ రవాణాకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని వ్యాఖ్య. వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డు తయారీ అంశంపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. సామాజిక పింఛనదారులకు అర్హతను నిర్దేశించే అంశంపై త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లుగా వెల్లడించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆన్లైన్లో ఇసుక బుకింగ్ 24 గంటలు అవకాశం ఉండాలని, పరిమితంగా కొంత సమయం అనే నిబంధన వద్దని, ఎవరైనా ఎక్కడి నుంచైనా ఏ సమయంలోనైనా సులువుగా ఇసుకను బుక్ చేసుకునేలా పోర్టల్ను నవీకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. శాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్ను చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఇసుక ఆన్లైన్ బుకింగ్ 24 గంటలు అవకాశం ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పరిమితంగా కొంత సమయం అనే నిబంధన వద్దని, ఎక్కడైనా ఎవరైనా ఏ సమయంలోనైనా సులువుగా ఇసుకను బుక్ చేసుకునేలా పోర్టల్ను నవీకరించాలని తెలిపారు. శాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్ను చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. గనుల శాఖ అధికారులు, జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ సమయంలోనైనా సులువుగా ఇసుక బుక్ చేసుకునేలా పోర్టల్ నవీకరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆన్లైన్ బుకింగ్ లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అనంతరం సాయంత్రం 6 గంటల వరకు ఎవరైనా వ్యక్తిగతంగా ఇసుక బుక్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. అయితే 24 గంటలు ఆన్లైన్లో బుక్ చేసుకునేలా వీలు కల్పించాలన్న చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పోర్టల్లో మార్పులు చేశారు. ఇసుక అక్రమ రవాణాకు తావలేకుండా చర్యలు తీసుకోవాలని, నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో జంతువుల కొవ్వు వాడారన్న అంశం తీవ్ర చర్చానీయాంశమైంది. దీనిపై గుజరాత్కు చెందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ ఇచ్చిన నివేదికలో ప్రజలు నిర్ధారణకు వచ్చాయి. దీంతో పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలతో సహా స్వామివారి భక్తులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి అంశంపై డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. ఈ నేపథ్యంలో ఎక్స్ లో ఓ సంస్థ ఫిర్యాదు చేస్తూ పెట్టిన పోస్టుకు ఆయన రిప్లై ఇచ్చారు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి అంశం తెలిసి తీవ్ర కలత చెందానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలోని టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు జవాబు చెప్పాలన్నారు. జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని పవన్ కోరారు. ఆలయాల రక్షణపై మతాధిపతులు, న్యాయ నిపుణులు, అన్ని వర్గాల ప్రతినిధులతో జాతీయ స్థాయిలో చర్చ జరపాలన్నారు. ఆలయాలపై జాతీయ స్థాయి విధానం అవసరమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వచ్చినా మనమంతా కలిసికట్టుగా నిర్మూలించాలని పేర్కొన్నారు. తిరుమల లడ్డులో జంతువులకు వినియోగించడం అందరి మనోభావాలను దెబ్బతీస్తుందని పవన్ పేర్కొన్నారు. సామాజిక పింఛన్దారుల అర్హతను నిర్ధారించే అంశంపై త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా సెర్చ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొందరు అనర్హులు రాష్ట్రంలో సామాజిక పెన్షన్ తీసుకుంటున్నారని, ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వ్యక్తులు సైతం 15,000 రూపాయలు వికలాంగ పింఛన్ తీసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలను మైక్రో పారిశ్రామికవేత్తలుగా మార్చాలన్నది ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయమన్న ఆయన 10 రోజుల్లో ఎస్వీలను ఏర్పాటు చేసి మహిళా పారిశ్రామికవేత్తలు ప్రోత్సహిస్తామని చెప్పారు. సర్వీస్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నిన్న విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు తయారు చేసుకున్న 1000కి పైగా ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. అమరావతిలో డ్వాక్రా ఉత్పత్తుల ఎగ్జిబిషన్ కోసం 10 ఎకరాల భూమి ఇచ్చేందుకు సీఎం అంగీకరించినట్లుగా శ్రీనివాస్ వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో డ్వాక్రా సంఘాలకు చెందిన శ్రీనిధి బ్యాంకు నుంచి గత ప్రభుత్వం 950 కోట్ల పీడీ ఖాతాలకు మళ్లించిందని, ఎన్నికలకు నెల రోజుల ముందు 500 కోట్ల పీడీ ఖాతాలకు మార్చేసి శ్రీనిధి బ్యాంకును అప్పుల్లో ముంచారని చెప్పారు. ఈ వ్యవహారాలపై విచారణ చేయించాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. సెర్ప్ డిపార్ట్మెంట్ తాలూకా రివ్యూ మీటింగ్ జరిగింది. అందులో మొదటిగా అందరూ ఎంతగానో ఎదురు చేస్తున్నటువంటి పెన్షన్స్ గురించి మాట్లాడాలని, అలాగే డిపార్ట్మెంట్ వైజ్గా సెర్ప్ డిపార్ట్మెంట్లో ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి, ప్లస్ భవిష్యత్ కాలంలో ఎలా పనిచేద్దామనే ఆలోచన మాకు ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారు. దాంట్లో మొదటిగా పెన్షన్స్ గురించి అంటే ఒక సబ్ కమిటీ ఫామ్ చేసి పెన్షన్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చాలా న్యూసెస్ వస్తున్నాయి పబ్లిక్లో. అంటే ఇన్ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి పెన్షన్స్ ఇస్తున్నారని, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి చాలామంది పెన్షన్స్ మిస్ అయ్యాయని. సో దాన్ని ఏ రకంగా మనం స్క్రూటనైజ్ చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, నిజంగా పూర్ అనే వాళ్ళకి మనం పెన్షన్ ఇవ్వాలి, పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాయం చేసే విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం తీసుకురావాలని హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. సో దానికి ఒక సబ్ కమిటీ ఫామ్ చేసి దానికి ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఎలాగా కార్యాచరణ చేయాలి, పెన్షన్దారుడు ఎంపిక ప్లస్ పెన్షన్దారుడు ఎగ్జిస్టింగ్ పెన్షన్ హోల్డర్లు కూడా కొంతమంది అనర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా చూసి వాళ్ళపైన యాక్షన్ తీసుకునే విధంగా చేయడానికి కూడా కార్యాచరణ చేస్తున్నాము. అదేవిధంగా
మాకు 50 ఇయర్స్ పెన్షన్స్ మీద కూడా కొంత డైరెక్షన్ వచ్చింది, అది భవిష్యత్ కాలంలో చెప్తాను. అండ్ అంటే సుమారు సర్వే చేసిన దాంట్లో నియర్లీ 15 lakh మెంబర్స్ 50 నుంచి 60 ఇయర్స్ మధ్యన ఉన్నారు. సో వాళ్ళు కూడా పెన్షన్లోకి తీసుకురావాలంటే ఎలా కార్యాచరణ చేయాలి, దాని బడ్జెట్ ఎలా అలొకేట్ చేయాలి దాని మీద కూడా సార్ నెక్స్ట్ మీటింగ్లో గైడెన్స్ ఇస్తా అన్నారు. డ్వాక్రా సంఘాలు ఏవైతే చేసి ఈరోజు ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అయింది. నెక్స్ట్ ఇయర్ సిల్వర్ జూబ్లీ ఉంది. అయితే ఈ సంస్థ సర్ప్ ఆర్గనైజేషన్ అనేది ముఖ్యంగా మహిళల తాలూకా ఎంపవర్మెంట్ కోసం పెట్టడం జరిగింది. మహిళలకి అంటే లోకల్గా కొంత ఆర్థిక ఆర్థికంగా వాళ్ళు పెరిగే విధంగా ఒక విధానాన్ని తీసుకొచ్చి, మైక్రో ఫైనాన్స్ తీసుకొచ్చి వాళ్ళకు ఒక ఉపాధి కల్పించుకొని వాళ్ళు పెట్టుబడి పెట్టుకొని ఏదైనా చిన్న షాప్ పెట్టుకోవడమో, లేకపోతే ఒక అగ్రికల్చర్ చేసుకోవడమో, లేకపోతే ఏదో చిన్న యూనిట్ మైక్రో ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి తయారు చేసుకున్న విధానాన్ని ఇది పెట్టడం జరిగింది. గ్రామాల్లో మండల్ హెడ్ క్వార్టర్స్లో ఆ మండల్లో ఉన్న వీళ్ళ చదువుకున్న వాళ్ళకి ఒక వర్క్ ప్లేస్ సెంటర్ క్రియేట్ చేస్తూ వాళ్ళకి వర్క్ ఇప్పించే పరిస్థితి క్రియేట్ చేసే విధానాన్ని కూడా తీసుకురమ్మని కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది కూడా కార్యాచరణ చేస్తున్నాము. ఇవన్నీ భవిష్యత్ కాలంలో ఎలా చేయాలని చెప్తూ, అయితే ఇక్కడున్న ఇష్యూస్ కూడా కొన్ని మేము సార్ నోటీస్లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి శ్రీనిధిలో జరిగిన ఏదైతే ఫండ్ మిస్మేనేజ్మెంట్ ఉందో దాని గురించి మాకు పూర్తిగా సార్ దృష్టికి తీసుకెళ్ళాము. సుమారు 950 కోట్ల రూపాయలు వేరే బ్యాంకుల నుంచి అప్పు తీసుకొచ్చి అవి గవర్నమెంట్ పీడీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. పీడీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసి అక్కడ ఖర్చు పెట్టేశారు సుమారు 950 కోట్లు. అయితే ఇప్పుడు ఈ శ్రీనిధి బ్యాంక్ ఏదైతే ఉందో ఈ బ్యాంకు కంప్లీట్గా ప్రైవేట్ బ్యాంక్స్కి ఈక్వలెంట్గా ఈ బ్యాంకు హెల్తీగా ఉన్న బ్యాంకుకి ఈరోజు కొంచెం ఇబ్బంది పడే సిచ్యువేషన్లోకి వచ్చింది. ఎందుకంటే ఈ బ్యాంకు ద్వారా చాలామందికి లోన్స్ ఇవ్వడం జరిగింది, సంఘాలకి లోన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు 950 కోట్లు కూడా ఈ బ్యాంక్ భారం అయింది ఇప్పుడు. ఎందుకంటే ఈ 950 కోట్లు గవర్నమెంట్ అకౌంట్స్లోకి వచ్చేసాయి, గవర్నమెంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ 950 కోట్లు కూడా లోన్ రూపంలో తీసుకున్నారు. అయితే ఈ 950 కోట్లు కూడా మళ్ళీ గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ చేస్తూ ఈ లోన్స్ మేము శ్రీనిధి రీపే చేయాల్సిన అవసరం ఉంది. సుమారు ప్రైవేట్ బ్యాంక్స్ ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, వీళ్ళ ద్వారా సుమారు 950 కోట్లు రుణం తీసుకొని గవర్నమెంట్ పీడీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తిరుమల లడ్డు ప్రసాదం తయారులో జంతువుల కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చావు కబురు చల్లగా చెప్పినట్లుగా ఒక బాంబు పేల్చారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లడ్డును జంతువుల నూనెతో తయారు చేస్తున్నారని అంటున్నారని, ఈ వ్యవహారంతో కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దేశ విదేశాల నుంచి తిరుమలకు భక్తులు వస్తారని ఆమె తెలిపారు. ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీసీసీ చీఫ్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ లడ్డు ప్రసాదంలో బీఫ్ ఆయిల్, ఫిష్ ఆయిల్ కలిశాయని చంద్రబాబు నాయుడు వెల్లడించారని, ఇంత పెద్ద విషయం అంత సునాయాసనంగా ఎలా చెప్పారని ప్రశ్నించారు. మీకు ముందుగానే తెలిస్తే ఎందుకు ఆలస్యంగా ఈ విషయం చెప్పారు? మీ 100 రోజుల సెలబ్రేషన్స్ లో చెప్పాలని ఆగారా? ఇంత ఆలస్యంగా ఎందుకు చెప్తున్నారు? మీ ఉద్దేశం ఏంటి? 100 రోజుల పాలనా సభలో వైసీపీపై విషం చిమ్మే ఉద్దేశంలో భాగంగా చెప్పారా? ఈ విషయంపై సిబిఐ ఎంక్వైరీ జరగాలి. తప్పు ఎవరు చేశారు అనేది తెలియాల్సిన అవసరం ఉంది. నిజంగానే తప్పు జరిగిందా లేక నిందలు వేస్తున్నారా? లడ్డు విషయంలో కేంద్రానికి లేఖ రాశాను. తిరుమల లడ్డు విషయంలో గవర్నర్ను కలుస్తామని షర్మిల వెల్లడించారు. చంద్రబాబు గారు చల్లగా చావు కబురు చెప్పినట్టు మెల్లగా ఒక బాంబు పేల్చారు. తిరుపతి దేవస్థానంలో తయారు చేసే లడ్డూలు బీఫ్ ఫ్యాట్తో తయారవుతున్నాయి అని. ఇది చిన్న విషయం కాదు. చంద్రబాబు గారు చెప్పిన విషయం ప్రకారం 12వ తేదీన ఒక శాంపుల్ లడ్డూ శాంపుల్ తీసుకుంటే, అంటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన రోజు, ప్రమాణ స్వీకారం చేసిన రోజు, ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంపిక చేసిన కాంట్రాక్టరే ఇంకా సప్లై చేస్తున్నారు. ఆ రోజున తీసుకున్న శాంపుల్లో బయటపడ్డ విషయం ఏమిటంటే, లడ్డూలు తయారు చేస్తున్న ఈ ఫ్యాట్లో ఈ అంశాలన్నీ ఇవన్నీ ఉన్నాయని, సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్ వీటితో పాటు బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ కూడా ఉన్నాయి అని. ఇంత పెద్ద విషయం కోట్ల మంది ప్రజలకు, వాళ్ళ భక్తికి, వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం, ఎంతోమంది సెంటిమెంట్స్, ఇమోషన్స్కు
ముడిపడిన విషయం. మన రాష్ట్రంలోనే కాదు మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. దేశ విదేశాల నుంచి తిరుపతికి వచ్చే వాళ్ళు ఉన్నారు. శ్రద్ధ, భక్తి, శ్రద్ధలతో ఈ ప్రసాదం నిజంగానే కళ్ళకద్దుకొని తీసుకునే వాళ్ళు కోట్ల మంది ప్రజలు. అలాంటప్పుడు బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ కూడా ఉన్న, ఈ పదార్థాలు కూడా ఉన్న లడ్డూని ప్రసాదంగా ఇస్తున్నారు అని చంద్రబాబు గారు నిన్న చెప్పడం జరిగింది. చంద్రబాబు గారిని అడుగుతున్నాం, చంద్రబాబు గారు ఇంత పెద్ద విషయాన్ని మీరు ఇంత సునాయసంగా, ఇంత క్యాజువల్గా ఎలా తీసుకోగలిగారు? కోట్ల మంది ప్రజలకు వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం. ఈ విషయం మీరు కేవలం రాజకీయం చేయాలనుకున్నారా? కాబట్టే ఇంత సునాయసంగా దాన్ని ఒక పాసింగ్ కమెంట్లా మీ 100 రోజులు సెలబ్రేషన్స్లో భాగంగా చెప్పారా? లేదు నిజంగానే చంద్రబాబు గారికి దీని సివియారిటీ ముందే తెలుసా? ముందే తెలిస్తే మరి ముందే ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? ప్రజలకు ఎందుకు చెప్పలేదు? ఇంత ఆలస్యంగా 100 రోజుల తర్వాత తాపీగా మీరు చెప్తున్నారంటే మీ ఉద్దేశం ఏమిటనుకోవాలి? ఒకవేళ చంద్రబాబు గారు తన 100 రోజుల పరిపాలన మీద జనాలు ఒక రిపోర్ట్ ఇస్తారు, ఒక అభిప్రాయం వాళ్ళు ఏర్పరచుకుంటారు. కాబట్టి తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, వైసీపీ మీద బురద చల్లడానికి ఈ 100 రోజుల వెన్యూను ఎంచుకున్నారా? ఏమీ అర్థం కావటం లేదు. చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇంత పెద్ద విషయం ఇంత సునాయసంగా చంద్రబాబు గారు తీసుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. మేమైతే దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం. కాబట్టి మేము మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కూడా ఒక లెటర్ రాశాం. సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అని ఇంపార్షియల్గా ఒక ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అన్న విషయం బయటికి రాదు. ఇది కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారా, లేక తప్పు నిజంగానే జరిగిందా? ఒకవేళ తప్పు నిజంగానే జరిగింటే తప్పు చేసిన వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం ఇదే తప్పు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి లడ్డూ నాణ్యతపై ప్రమాణం చేసేందుకు సుబ్బారెడ్డి సిద్ధమా అని ప్రశ్నించారు లోకేష్. లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని తెలిసి షాక్ అయ్యానన్నారు. లడ్డూ తయారీ నేని కల్తీ చేశారని నివేదికలు వచ్చాయని, దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేశారా అని, వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశారని లోకేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జిల్లాలోని బంగారుపాలెంలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. యువగలలో ఇచ్చిన హామీ ప్రకారం కిడ్నీ డయాలసిస్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. సెంటర్ ను పరిశీలించిన లోకేష్ రోగులతో మాట్లాడారు. అలాగే 30 పడకల హాస్పిటల్ ఆవరణలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం హాస్పిటల్ ఆవరణలో మంత్రి నారా లోకేష్ మొక్కలు నాటారు. హాస్పిటల్ కార్యక్రమాలు ముగిసిన అనంతరం బంగారుపాలెంలో లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానని ఆయన అన్నారు. యువగలాన్ని అడ్డుకునేందుకు గత ప్రభుత్వం యత్నించిందని, కుట్ర ఛేదించుకుంటూ యువగలం యాత్ర సాగిందని లోకేష్ ప్రస్తావించారు. వైసీపీ అధికారంలోకి వస్తే దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని జగన్ అన్నారని, అది అమలు చేయకపోగా రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొచ్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని మంత్రి లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై దొంగ కేసులు పెట్టారని, జైలు పెట్టించారని విమర్శించారు. తనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో సహా 23 కేసులు పెట్టారని, ఫేక్ జగన్ చెప్పేవన్నీ అబద్ధాలవేనని దుయ్యబట్టారు. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు రద్దు చేశారని, అడుగడుగునా జగన్ కుట్రలు పడుతున్నారని అన్నారు. తిరుమల లడ్డూలో కూడా నాణ్యత లేకుండా చేస్తారని లోకేష్ మండిపడ్డారు. అమ్మా మీ అందరు తెలుసు, 23 జనవరి 27న నేను యువగలం పాదయాత్ర ప్రారంభించా. కుప్పం నియోజకవర్గం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమైంది. 11 జిల్లాలు, 97 నియోజకవర్గాలు, దాదాపు 2000 గ్రామాలు, 3132 కిలోమీటర్ల పాదయాత్ర నేను చేశా. అడుగడుగునా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకున్నా. అది తెలుసుకున్న తర్వాతనే చంద్రబాబు నాయుడు గారితో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో తీసుకొచ్చాం. అమ్మా నాడు మీ లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడంటే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు GO1 అని తీసుకొచ్చాడు తల్లి. ఆ GO1 లో ఏముందంటే రోడ్డు పైన మనం మీటింగ్లో పెట్టకూడదంట. పలమనేరు నియోజకవర్గంలో అమరున్నాడు కనుక ఎవడు అడ్డుపడలా. దాని తర్వాత అడుగడుగున నన్ను ఇబ్బంది పెట్టారు తల్లి.
అమ్మా నేను ఊరి దగ్గరకు వచ్చి స్టూల్ మీద నుంచి మాట్లాడాలనుకుంటే స్టూల్ లాక్కుని వెళ్ళిపోయారు తల్లి. చిన్న మైక్ బాక్స్ పట్టుకుని మాట్లాడాలనుకుంటే పాపం ఆ మైక్ని కూడా తీసుకెళ్లి కోర్టులో పెట్టారు తల్లి. ఇప్పటికీ తిరిగి వెళ్ళేది తల్లి, అది ఇంకా అది కోర్టులో ఉంది తల్లి. నేను ఆనాడే చెప్పా జగన్మోహన్ రెడ్డి గారికి, GO1 మడిచి ఎక్కడ పెడతారో పెట్టుకోండి, ఈ యువగలం ఆగదని. తల్లి బంగారుపాలెం వచ్చే వరకు యువగలం పాదయాత్ర తల్లి. బంగారుపాలెంకి వచ్చిన తర్వాత యువగలం దండయాత్రగా మారింది తల్లి. తల్లి బంగారుపాలెం క్రాస్ లో ప్రజలు వస్తే మాట్లాడాలని నిర్ణయించుకున్నా. ఆనాటి DSP గారు ఏకంగా వచ్చి అమరన్న పైన దాడి చేశారు, ఆయన చేయి పట్టుకున్నారు. చాలా కోపం వేసింది. ఇంత సీనియర్ నాయకుడు, మంత్రిగా పనిచేసిన నాయకుడు ఆయన చేయి పట్టుకుంటామని ఆనాడు DSP నిలదీస్తే నా పైన కేసు పెట్టారు తల్లి. ఇలా నా పైన 23 కేసులు పెట్టారు తల్లి. కానీ అప్పుడే చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదని. ఈ రోజు గర్వంగా చెప్తున్నా, అదే బంగారపాలెంకల్ నేను ఉంచినా తల్లి. ఏ బిల్డింగ్ పై నుంచి అయితే ఆనాడు ప్రజలతో నేను మాట్లాడానో ఆ బిల్డింగ్ ముందల ఈ రోజు నేను సెల్ఫీ తీసుకున్నా తల్లి. పాదయాత్ర దారిలో నేను కారు మార్గంలో వస్తే నాయకులందరితో మేము మాట్లాడతాం, చర్చించుకున్నాం. ఆనాడు ఏం హామీలు ఇచ్చాం, ఎలా హామీలు నిలబెట్టుకోవాలి దానిపైన మేమందరం చర్చించుకున్నాం తల్లి. పాదయాత్రలో ప్రతి 100 కిలోమీటర్లకి ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకున్న తర్వాత నేను హామీ ఇస్తాం జరిగింది. దాంట్లో భాగంగా మన ప్రాంతానికి డయాలసిస్ సెంటర్ కావాలని ప్రజలు కోరారు తల్లి. కరెక్ట్గా 100 రోజులు, వాస్తవంగా నిన్నే చేయాల్సింది తల్లి. నేను ఇచ్చిన హామీ ఏంటంటే 100 రోజులు పూర్తయ్యే లోపల తల్లి. కానీ నిన్న బాబు గారు నాకు పని పెట్టారు తల్లి. అందుకే నిన్న రావాల్సింది ఈ రోజు వచ్చా. 100వ రోజు నేను ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నా. 5 పడకల బెడ్లతో ఏకంగా ఈరోజు డయాలసిస్ సెంటర్ మన ప్రభుత్వం మీకోసం ఏర్పాటు చేసింది తల్లి. అమ్మా మీ అందరు తెలుసు, 2014 ముందల పెన్షన్ అంట 200 రూపాయలు. మన బాబన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలని 200 రూపాయల పెన్షన్ ని ఒకే సంతకంతో 1000 రూపాయలు చేశారు తల్లి. 5 సంవత్సరాలు అయ్యే లోపల ఆ 1000 రూపాయల పెన్షన్ ని 2000 రూపాయలు మన చంద్రన్న చేశారు. ఇప్పుడే మురళి గారు చెప్పారు ఇట్లా 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 అని. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయల పెన్షన్ ని 3000 రూపాయలు చేస్తా అన్నారు తల్లి. దానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఆయనకి 5 సంవత్సరాలు. అలాంటిది మన బాబన్న అధికారంలోకి వచ్చిన వెంటనే 3000 పెన్షన్ ని 4000 రూపాయలు ఒకే సంతకంలో చేశాను తల్లి. అంతేకాదమ్మా, వికలాంగులకి వచ్చే 3000 రూపాయల పెన్షన్ ఏకంగా 6000 రూపాయలు చేశాము తల్లి. ఎవరైనా వికలాంగులు ఏకంగా బెడ్కే పరిమితం అవుతే వాళ్ళని ఆదుకోవాలని 5000 రూపాయలు వచ్చే పెన్షన్ ని 15000 రూపాయలు చేశాడు మన చంద్రన్న తల్లి. పాదయాత్రలో చాలా మంది వచ్చి నాకు చెప్పారు, అయా తిరుమలకి వెళ్తున్నాం, లడ్డులో నాణ్యత లేదు, నెయ్యి సరిగా లేదు, అన్నదానంలో ఏకంగా ఆహారం సరిగా లేదని అన్నాడు చెప్పారు తల్లి. నేను అడుగడుగున మాట్లాడే దాని గురించి. అందుకే చంద్రబాబు నాయుడు గారు కొత్త అధికారి నియమించిన వెంటనే గీ పైన పరీక్షలు, నెయ్యి పైన పరీక్షలు నిర్వహిస్తే దాంట్లో ఏకంగా పంది కొవ్వు, చేప నూనె, ఇలా అన్ని పదార్థాలు లేదు. ఎంత అన్యాయమో చూడండి తల్లి. అంటే అక్కడ కూడా అవినీతి చేసి సొంత కుటుంబ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి అక్కడ అవినీతి చేసి ఎంత అన్యాయంగా చేశారు. గత ప్రభుత్వ హయాంలో లడ్డు ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యి కల్తీ జరిగినట్లుగా నిర్ధారణ అయిన నేపథ్యంలో శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తొలిసారి స్పందించారు. శ్రీవారి ఆలయంలో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని అన్నారు. గత 3 రోజులుగా జరుగుతున్న పరిణామాలతో భక్తులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారని ఆయన పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి లడ్లో కొవ్వు నిజమేనని, నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవమేనని నిర్ధారణ కావటం ప్రకంపనలు రేపుతుంది. భక్తుల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. రగడ రాజేస్తున్న ఈ వ్యవహారంపై శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మీడియా ఎదుట తొలిసారి స్పందించారు. శ్రీవారి ఆలయంలో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని అన్నారు. గత 3 రోజులుగా జరుగుతున్న పరిణామాలతో భక్తులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారని పేర్కొన్నారు. అన్నం పెట్టే దేవుడికి రుచిగా శుచిగా నివేదనలు పెట్టాలన్నారు. నైవేద్యంలో కల్తీ జరగటం బాధాకరం. స్వామివారికి సరైన రీతిలో నివేదనలు జరగటం లేదు. ఇవన్నీ చూస్తే పాపం మనం చేశామా అని బాధ కలుగుతుందన్నారు. గతంలో చాలా సార్లు టీటీడీ చైర్మన్ ఈవో దృష్టికి తీసుకెళ్లాను. గత కొద్ది రోజులుగా ఒంటరి పోరాటం చేస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా తిరుమలలో మహాపాపం జరిగింది. నెయ్యిలో కొవ్వు పదార్థాలు కలవటం వల్ల అపచారం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో తిరుమలలో ప్రక్షాళన జరుగుతుందని రమణ దీక్షితులు అన్నారు. ప్రస్తుతం
బెంగళూరుకు చెందిన నంది శుద్ధమైన ఆవు నెయ్యితో ప్రసాదాలు చేయటం హర్షణీయం. ఆగమనం పైన పట్టు ఉన్న వారికి స్వామివారి సేవ చేసే అవకాశాన్ని సీఎం కల్పించాలని, నెయ్యి కల్తీపై విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. పవిత్రమైన గోవు యొక్క ఘృతాన్ని కల్తీ చేయడం అనేది అది స్వామివారికి, మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం. ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేశామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈఓ గారికి, చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు, ముందులాగా లేదు, ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు, సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్ళాం. కానీ లాభం లేకపోయింది. దీనికి మరొక కారణం, నాది ఒంటరి పోరాటం అయిపోయింది. నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి నా తోటి అర్చకులు ఎవరు కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు, ప్రధాన పరిచారకులైన వాళ్ళు రాలేదు. కాబట్టి ఇది ఈ 5 ఏళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది. ఫలితాలు కూడా నేను చూశాను, ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను. ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు, అనిమల్ ఫ్యాటు, జంతువుల యొక్క కొవ్వు పదార్థం, స్థావరాల యొక్క, జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ను చూశాను. పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైనా కానీ జంగమైనా కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి వీలు లేదు. అది ఇంప్యూరిటీస్ కింద లెక్క వస్తుంది. ఎన్నోసార్లు ఇది దృష్టికి తీసుకువచ్చాను, ఈఓ గారి దృష్టికి, చైర్మన్ గారి దృష్టికి, కానీ ఎవరు దీన్ని పట్టించుకోలేదు. కాబట్టి అది అలాగే జరుగుతూనే వచ్చింది. నేను చూసి బాధపడటం తప్ప నేను ఇంకేమీ చేయలేకపోయాను. దీనివల్ల నేను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయినా పర్వాలేదు, మా స్వామి కోసం నేను ఇది చేస్తున్నాను. మా స్వామి తృప్తిగా నైవేద్యాలు స్వీకరించి ప్రసన్నుడుగా ఉండి భక్తులను అనుగ్రహిస్తే అంతే చాలు. నా ఇబ్బందులు అది నాకు, దాని గురించి నాకు ఎటువంటి కష్టం లేదు. నేను గత ప్రభుత్వం నా పైన చేసిన కొన్ని కోర్టు కేసుల వల్ల నేను ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చింది. అంటే ప్రధాన అర్చక పదవికి దూరంగా ఉండవలసి వచ్చింది. నేను ప్రధాన అర్చకుడిగా చేయవలసిన నా కార్యక్రమాలు నేను చేయకుండా నన్ను నిలిపివేశారు. కాబట్టి సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 63వ డివిజన్ రాజీవ్ నగర్ సెంటర్ నందు సంక్షోభంలోనూ సంక్షేమం అందించి ప్రజల మన్ననలు పొందిన కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలనపై ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఘనంగా ప్రజల మధ్య నిర్వహించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి బోండా ఉమామేశ్వర పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వానికి 100 రోజులు పూర్తయిందన్నారు. ఈ 100 రోజుల్లో ఇచ్చిన హామీలలో అనేక హామీలను అమలు చేస్తున్నట్లుగా వివరించారు. ఇటీవల వచ్చిన వరదలలో వరద బాధితులు ఆదుకున్న చంద్రబాబు నాయుడు సమర్థత గురించి ప్రజలు వేణోళ్లు పొగుడుతున్నారని అన్నారు. ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు అందించిన పాలనకు వంక పెట్టలేమని ప్రజలే అంటున్నారన్నారు. చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉంటుందో ప్రజలకు బాగా తెలుసని, ఇప్పటికే 3 పర్యాయాలు ఆయన పాలన చూశారని అన్నారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ఈ 100 రోజుల ప్రజా పరిపాలన చూశాక ఒక భరోసా లభించిందని, అందరి మంచి కోరుతూ రాష్ట్ర ప్రగతికి పాటుపడుతూ ప్రజలతో ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుందని కూటమి సర్కారని చెప్పారు. దిగ్విజయంగా 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం పోస్టర్ను సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వర ఆవిష్కరించారు. 100 రోజుల్లో చేసినటువంటి అభివృద్ధిని, చేసినటువంటి సంక్షేమాన్ని ఏ విధంగా ప్రజలకు మేలు చేస్తుందనే దాన్ని ఇవాళ చర్చించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎప్పుడూ చూడనటువంటి, కని విని ఎరగనటువంటి వరదలు వచ్చినాయి. ఏ రోజు కూడా మనం అనుకోలా విజయవాడ నగరం ఈ విధంగా వరదలు వస్తాయని. ఎప్పుడు మన గతంలో కూడా అనుభవం లేదు. అలాంటి వరదలు పైన క్లౌడ్ బరస్ట్ అయ్యి ఎగువ ప్రాంతంలో విపరీతమైన వర్షాలు వచ్చి గత వైసీపీ ప్రభుత్వంలో ఇరిగేషన్ కాలువలు మెయింటైన్ చేయక
5 సంవత్సరాలు ఆ ఇరిగేషన్ కాలువల్ని బుడమేరు కాలువల్ని నిర్లక్ష్యం చేయటం వల్ల ఒకేసారి పెద్ద ఎత్తున నీళ్లు వచ్చేటప్పటికి ఆ కాలువలన్నీ కూడా తెగిపోయి బుడమేరు కాలువలు ఆ నీళ్ళన్నీ కూడా మన విజయవాడ వచ్చినాయి. ఫస్ట్ ఇక్కడికే వచ్చింది మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మన రాజీవ్ నగర్ కండ్రిగా ప్రాంతంలో ఎఫెక్ట్ అయినాయి. ఆ రోజు నేను రోడ్డు మీదే ఉన్నా. ఉదయాన్నే వాటర్ వచ్చినాయి అంటే 1వ తారీఖు పొద్దున్నే అన్ని చోట్ల తిరుగుతున్నాం. రాజీవ్ నగర్ కూడా వచ్చాం. 31వ తారీఖు అయితే అడుగు ఉన్నటువంటి నీళ్లు. 1వ తారీఖు మేము ఆర్ఆర్పేటలో డాబా కొట్ల దగ్గర నేను, పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు, అలాగే మంత్రి నారాయణ గారు మేము అక్కడ ఉండగానే మా కళ్ళ ముందే చూస్తుండగానే 4 అడుగులు 5 అడుగులు వాటర్ వచ్చేసింది. ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. వెంటనే ముఖ్యమంత్రి గారికి సమాచారం ఇచ్చాం. వెంటనే ఆయన కూడా నేను వస్తున్నాను అక్కడే ఉండండి అని చెప్పి మధ్యాహ్నం 2 గంటలకల్లా ఆయన డాబా కొట్ల సెంటర్ దగ్గరికి వచ్చారు. వచ్చి పరిస్థితి తన సొంతగానే చూసి వెంటనే బోటును తీసుకొని లోపలికి వెళ్దాం పదండి అని చెప్పి ఆ రోజు ఆదివారం నాడు అందరం కూడా సింగనగర్ ప్రాంతంలో డాబా కొట్ల ప్రాంతంలో బోటు నేను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి కలెక్టర్ గారు అందరూ కూడా ఎక్కడం జరిగింది. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. గంటకు పైగా అన్ని అంశాలపై వారిద్దరూ మాట్లాడుకున్నారు. విశ్వసనీయత గురించి పదే పదే మాట్లాడే జగన్మోహన్ రెడ్డికి అసలు విశ్వసనీయత అనేది లేదని చెప్పారు. పవన్ ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నానని, కూటమిలోని 3 పార్టీల నేతలను కలుపుకొని వెళ్తానని తెలిపారు. త్వరలోనే ఒంగోలులో సభ ఏర్పాటు చేసి జనసేనలో చేరనున్నట్లుగా ప్రకటించారు. ప్రకాశం జిల్లాకు చెందిన చాలా మంది నేతలు, కార్యకర్తలు చేరతారని వివరించారు. తనపై ట్రోల్ చేసిన వారి గుట్టు త్వరలోనే బయటపెడతానంటున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. డిప్యూటీ సీఎం అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఇటు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ కూడా కలిశారు. ప్రస్తుతం అసలు ఎప్పుడు జాయిన్ అవుతున్నారు జనసేనలో మనతో మాట్లాడటానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎప్పుడు జాయిన్ అవుతున్నారు పార్టీలో, అసలు ఏంటి? మంచి రోజు చూసుకొని జాయిన్ అవుతాను చెప్పాను సార్కి. ఆయన అదే ఒంగోలు జాయిన్ అవుతారని చెప్పాను. సో వస్తా అని చెప్పారు. 2-3 మంచి రోజు చూసి ఆయన చెప్తాం. ఆయన ఏ డేట్ ఫిక్స్ చేస్తే ఆ డేట్లో జాయిన్ అవుతాం. అదేవిధంగా మీ మీద ఇప్పటికే ట్రోల్స్ స్టార్ట్ అయినాయి. అటు వైసీపీలో వరవలేక ఇటు జనసేనలో జాయిన్ అయ్యారని ఇప్పటికే ట్రోల్స్ కూడా వచ్చినాయి. అదేవిధంగా ఇటు మొత్తం మిమ్మల్ని కూడా వచ్చి ఇటు విడుదల రజనీ కూడా కలిసిన నేపథ్యంలో బుజ్జగింపులు కూడా జరిగినాయి. కానీ బాలినేని దేనికి స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్న బాలినేని ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు అంటే వాళ్ళకి ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారు? ఎవరైతే నా మీద ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారో వాళ్ళు మొదటి నుంచి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారా లేదా అనేది ఒకసారి చెప్పమనండి. వాళ్ళు పార్టీ కోసం ఏం చేశారో చెప్పమనండి. నేనేం చేశానో చెప్తాను. నాకేమో జరిగిందో చెప్తాను. అట్లా మాట్లాడితే మొత్తం అన్ని విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. డైరెక్ట్గా ఏం జరిగినాయి అన్నీ చెప్పాల్సి వస్తుంది. మాట్లాడిన వాళ్ళు పద్ధతిగా మాట్లాడమని. పార్టీ కోసం ఎవరు ఏం చేశారో ప్రజలకు తెలుసు. నేను కావాలంటే నాకు జరిగిన అన్యాయాలు కూడా చెప్తాను. అప్పుడు ఏ న్యాయమో ప్రజలు నిర్ణయిస్తారు. ఇట్లా కావాలని ట్రోల్ గీళ్ళు చేస్తే ఇదే చెప్తాను వాళ్ళందరికీ. ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా అన్ని నేను చాలా విషయాలు బయట పెట్టాల్సి వస్తుంది. కరెక్ట్గా మాట్లాడు. ప్రకాశం జిల్లాలో టీడీపీ అధికారంలో ఉంది, వాళ్ళని ఎలా కలుపుకొని వెళ్ళబోతున్నారు ఏంటి? టీడీపీ అధికారంలో ఉంది, ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు, ఎలా కలుపుకొని వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజలతో ఎన్నుకోబడ్డాడు. ఆయనకు ఆ పవర్స్ ఆయనకు ఉంటాయి, ఆయన చూసుకుంటాడు. కాకపోతే నేనేంటంటే నాతో వచ్చిన వాళ్ళు, జనసేన వచ్చిన వాళ్ళు, పార్టీలు చేరే వాళ్ళు, మొదటి నుంచి జనసేన ఉన్న వాళ్ళందరినీ వాళ్ళకి న్యాయం చేసే దానికోసం నా సాయంగా కృషి చేస్తాను. మొత్తం మీద చూసుకున్నట్లయితే న్యాయం చేసే అంతే దానికే ఇటు తాను జనసేనలో జాయిన్ అయ్యాను. ఖచ్చితంగా ఏదైతే వైసీపీలో ఉన్న వాళ్ళు తనపై ట్రోలింగ్ చేస్తే ఊరికి అనేది లేదని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గత 2 రోజుల్లో ఒంగోలులో ఒక డేట్ ప్రకటిస్తానని చెప్పి జనసేన అధినేత అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఒంగోలులోనే తాను తీర్థం పుచ్చుకోనున్నట్లు కూడా బాలినేని శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, జనసేన ఆఫీస్ నుంచి. వైఎస్ఆర్సీపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి కాబట్టి ఆ పార్టీని వీడినట్లుగా మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తెలిపారు. మనసుకు కష్టం కలిగినందునే పార్టీని వీడినట్లుగా ఆయన స్పష్టం చేశారు. జగన్ను అనేకసార్లు కలిసి పరిస్థితి చెప్పినా పట్టించుకోలేదని ఆయన వాపోయారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో ఉదయభాను పవన్ కలిశారు. ఈ క్రమంలో సామినేని మీడియాతో మాట్లాడుతూ పరిణామాలు చూస్తే వైఎస్ఆర్సీపీకి భవిష్యత్తు కనిపించడం లేదని అన్నారు. భవిష్యత్తు చూసుకోవాలన్నా
తామంతా బయటకు వచ్చినట్లుగా ఉదయభాన్ తెలిపారు. పవన్ కళ్యాణ్ కలిసి అన్ని విషయాలు చర్చించినట్లుగా వివరించారు. ఈ నెల 22వ తేదీన తన అనుచరులతో కలిసి జనసేనలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. కూటమి పార్టీల నాయకులతో కలిసి నడిచేందుకు సిద్ధమని సామినేని ఉదయభాన్ తెలిపారు. వైఎస్తో ఎంతో సన్నిహితంగా పనిచేశానని, అదే కమిట్మెంట్తో వైఎస్ఆర్సీపీలో చేరిన జగన్ వైఖరితో ఇబ్బందులు పడ్డానని వివరించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారితో కలిసి విషయాలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా రేపు మా కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఆ సమావేశంలో మరి వారికి కూడా నా యొక్క అభిప్రాయాన్ని వారికి కూడా తెలియజేసి నేను అక్కడే వారందరి సమక్షంలోనే వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఆ తర్వాత 22వ తారీఖున సాయంత్రం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో అందరం కూడా జాయిన్ అవుతున్నాం. ఇక్కడ ముఖ్యంగా నేను వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూసి, రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందుల్లో ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారి వల్ల నేను ఒక ఎమ్మెల్యే అయ్యాను 1999లో. ఆయన రాజకీయంగా నాకు అనేక రకాలుగా అవకాశాలు కల్పించారు. ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నన్ను పీసీసీ కార్యదర్శిగా చేశారు. యువజన కాంగ్రెస్లో పనిచేసినప్పుడు కూడా నాకు అనేక సార్లుగా నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఆ తర్వాత 99లో మొదటిసారిగా నాకు మా జిల్లాలో ముఖ్యమైన నాయకులు ఇవ్వద్దన్నా కూడా టికెట్ని నాకు ఆయన తప్పకుండా గెలుస్తాడు ఉదయభాన్ అని చెప్పి ధైర్యంగా నాకు ఆయన టికెట్ ఇచ్చాడు. మరి మొదటిసారి గెలిచిన తర్వాత ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని, రాజశేఖర్ గారికి అండగా ఉన్నాను నేను. ఆ తర్వాత వారు చనిపోయిన తర్వాత మరి వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టగానే 2011లో పార్టీ పెట్టగానే మరి ఈ రోజు వరకు అంటే సుమారుగా 12 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ పార్టీకి అన్ని రకాల సేవలు అందించాను. జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. మరి 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినప్పుడు కూడా మరి ఆయన యొక్క అవకాశాలు వచ్చినప్పుడు కూడా అవకాశాలను నాకు రాజకీయంగా మరి నాకు ఎటువంటి అవకాశాన్ని ఇవ్వలేకపోవడం వల్ల కానీ, అలానే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక రకాల మా నియోజకవర్గ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకి మరి ప్రోత్సాహాన్ని ఇవ్వమంటే దానికి కూడా ఆయన సరిగా స్పందించకపోవటం, అనేక రకాలుగా ప్రజలకి నేను ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలని చెప్పి అనేక రకాలుగా నేను ప్రయత్నం చేశాను. ప్రభుత్వంలో అధికారం ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మరి వాటి మీద దృష్టి పెట్టలేదు. అనేక రకాల అపరిష్కృతంగా ఉన్న పనుల గురించి కూడా అడిగాను. కాబట్టి ఇవన్నీ కూడా నాలో నిరుత్సాహాన్ని కలిగించింది. మరి వాళ్ళ పార్టీ ఓటమి చెందిన తర్వాత కూడా ఆయన ఏమాత్రం కూడా మరి కార్యకర్తల పట్ల కానీ, నాయకుల పట్ల కానీ ఆయన చూపించే నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మరి ఆ పార్టీలో మనం ఉంటే ఎవరికి ఎటువంటి సహాయాన్ని చేయలేకపోతున్నాం, ప్రజలకి ఏమాత్రం కూడా పడలేకపోతున్నాం, నియోజకవర్గ అభివృద్ధిని కూడా మేము ఎక్కడ చేయలేకపోతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి మా కార్యకర్తలు కూడా తెలియజేసి, నా యొక్క అభిప్రాయాన్ని కూడా వారికి కూడా తెలియజేసి మరి నేను రేపు రాజీనామా ఇచ్చిన తర్వాత 22వ తారీఖున జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాను. హామీలు అంటూ మేమేం ప్రత్యేకంగా అడగలేదండి. పార్టీలో వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేద్దాం అనుకున్నాను. రాజీనామా చేసిన తర్వాత మరి మొట్టమొదటి కూడా నేను కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ అంటే కాంగ్రెసే వైఎస్ఆర్ పార్టీ ఆ రోజు ఈ స్టేట్లో ఉంది కాబట్టి మరి వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను. మరి తప్పకుండా రేపు పార్టీ కార్యకర్తలకి, నా యొక్క శ్రేయోభిలాషికి, అభిమానులకి, సానుభూతి పరులు అందరూ కూడా అభిప్రాయాన్ని తెలియజేసి నాతో పాటు ప్రయాణం చేసే వారిని కూడా మన జనసేన పార్టీలో రమ్మని కూడా నేను ఆహ్వానిస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇసుక ఆన్లైన్ బుకింగ్ పోర్టల్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇసుక అక్రమ రవాణాకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని వ్యాఖ్య. వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డు తయారీ అంశంపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. సామాజిక పింఛనదారులకు అర్హతను నిర్దేశించే అంశంపై త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లుగా వెల్లడించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. నమస్కారం.